విశ్వక్సేన్ కొత్త తెలుగు సినిమా మెకానిక్ రాకీ నిన్న శుక్రవారం నవంబర్ 22న రిలీజ్ అయిన రోజు మొదటి రోజు ఆన్లైన్ టికెట్స్ చూసుకుంటే 30,000 టికెట్లు ఉన్నాయి ఆన్లైన్లో బుకింగ్ రూపంలో. ఇక ఆఫ్లైన్ పెరుగుతాయి అనుకున్నాం కానీ ఎక్కువగా రాలేదు కలెక్షన్స్. ఇంతకుముందు వచ్చిన విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదటి రోజు 70,000 టికెట్లు ఉన్నింది ఆన్లైన్ బుకింగ్లో. ఆఫ్లైన్ కూడా బాగా వచ్చాయి ఆ సినిమాకు. ఆ సినిమా మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంతకుముందు వచ్చిన విశ్వక్సేన్ గామి సినిమా కూడా మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ వస్తే, అంతకుముందు వచ్చిన విశ్వక్సేన్ దాస్ కా ధమ్కి కూడా 8 కోట్లు గ్రాస్. సో ఈ సినిమాకు కూడా 8 కోట్లు గ్రాస్ రావాలి మొదటి రోజు. కానీ కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చింది గ్రాస్. అంటే సగం కూడా లేదు ఓపెనింగ్, సగం అంటే 4వ వంతు వచ్చింది. ఆయన బుకింగ్స్ మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ రావాలి మన మాస్కా దాస్ విశ్వక్సేన్ సినిమాకు. కేవలం 2 కోట్లు రావడం అనేది మరి సినిమాకు బజ్ లేదా మరి ఏమో తెలియదు, కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా దారుణంగా వచ్చాయి. అందులో ఆ 2 కోట్లలో కూడా ఆల్మోస్ట్ 1,60,00,000 దాకా మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. మిగతా 40 లక్షలు మనకు కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి. ఇక ఈ 2 కోట్ల గ్రాస్లో ఇక థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 9 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో మనకు 8 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల్లో రావాలి, 1 కోటి కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 9 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికంటే. 18 కోట్లు గ్రాస్ రావాలి, 2 కోట్లు వచ్చింది. ఇంకా 16 కోట్లు గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 8 కోట్ల షేర్ రావాలి. అంటే 16 కోట్లు అనేది మరి ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లోనే సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక మండే నుంచి కలెక్షన్స్ ఎలాగో వర్కింగ్ డేలో తగ్గుతాయి. మరి జనాలందరూ దేవర తర్వాత ఏ సినిమాని హిట్ చేయలేదు, తర్వాత దివాళీకి వచ్చిన 3 సినిమాలను హిట్ చేశారు. అమరను అండ్ లక్కీ భాస్కర్ అండ్ కా, ఈ 3 హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన కంగువా పోయింది, మట్కా పోయింది. ఈ వీకెండ్కి 3 సినిమాలు వచ్చాయి, మెకానిక్ రాకీ అండ్ జీబ్రా అండ్ దేవకీ నందన వాసుదేవ అనేసి 3 సినిమాలు వచ్చాయి. 3 నోటబుల్ ఇదే మన విశ్వక్సేన్దే. 3కి కలెక్షన్స్ లేవు, 3 జనాలు చూడట్లేదు. ఈ సినిమాకు రివ్యూస్ టాక్ కూడా మిక్స్డ్గా వచ్చింది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. నేనైతే ఇంకా చూడలేదు సినిమా, చూశాక నా అభిప్రాయం చెప్తాను. ఇక నాకు తెలిసి డిసెంబర్ 5 మన పుష్ప 2 వచ్చే వరకు జనాలు థియేటర్కి వెళ్ళే మూడ్లో లేరు అనుకుంటున్నాను. నవంబర్ యాజ్ ఇట్ ఈస్గా నవంబర్ ఆఫ్ సీజన్ మంతే. నవంబర్లో వచ్చే సినిమాలు జనరల్గా హిట్ అవ్వవు. మరి చూడాలి మరి సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా అనేసి. యావరేజ్గా విశ్వక్సేన్ సినిమాకి 20 కోట్లు గ్రాస్ వస్తుంది ఏ సినిమా చూసుకున్నా మనము. ఈ సినిమా కూడా అదే జరుగుతుంది అనుకున్నాను, కానీ మొదటి రోజే 2 కోట్లు అనేది చాలా తక్కువ, చాలా దారుణం. 8 కోట్లు రావాల్సిన చోట 2 కోట్లు మాత్రమే వచ్చాయి. మరి శని ఆదివారంలో పెరుగుతుందేమో చూడాలి. అది మన మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త తెలుగు సినిమా. ఇది విశ్వక్సేన్ 11వ సినిమా, మెకానిక్ రాకీ. మీనాక్షి చౌదరి ఉంది హీరోయిన్గా, మన ఇంకో అమ్మాయి ఉంది శ్రద్ధా శ్రీనాథ్, సునీల్ ఉన్నాడు, సత్య ఉన్నాడు, జేక్స్ బిజాయ్ మ్యూజిక్ డైరెక్షన్, కొత్త డైరెక్టరు మనకు సీనియర్ నరేష్ ఉన్నాడు. ఈ సినిమా వచ్చేసి మొదటి రోజు కేవలం 2 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 9 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 1 కోటి వెనక్కి వచ్చింది. మరో 8 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 8 కోట్ల షేర్ రావాలంటే మరో 16 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి ఈ 2 రోజుల్లో ఎంత వస్తుందో. ఓకే, బాయ్.